పుట్టించిన దేవుడు మనిషికి, ఆడ మనిషికైనా మగవాడికైనా సరే ఒక అందమైన రూపం తయారు చేసి దేవుడు మనకి ఇస్తాడు. ఆ రూపాన్ని దేవుడు ఎంత చక్కగా చేస్తాడంటే, కొంతమంది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా నలుపులోనైనా సరే మంచి అందం ఉంటుంది. అలాగే కొంతమంది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సరే తెలుపులోనైనా సరే మంచి అందం ఉంటుంది. అలాగనేసి నలుపు తెలుపు మనము నిర్ణయించింది కాదు, దేవుడే. అయితే చాలామంది ఏంటనుకుంటారంటే, ఆమె చూడు ఎంత నలుపుగా ఉంది, ఈ అబ్బాయి చూడు ఎంత తెలుపుగా ఉన్నాడు అనుకోదండి. తెలుపు నలుపు రెండిట్లకి కూడా ఒక సమయం ఉంటుంది. ఆ తెలుపు ఈ నలుపు అనేది కొంతమంది ఏంటంటారంటే నిక్నేములు పెడుతుంటారు. ఆ నిక్నేముల వల్ల కొంతమంది మనుషుల్ని బాధ పెట్టేదిగా మనం చేయకూడదు. ఏంటంటే ఎక్కువ మంది అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే బ్లాక్లో చాలా అందంగా ఉంటారు. కొంత మనిషి తెలుపు ఉండేసరికి ఓహో నా అంతటి తెలుపుగా ఎవరు లేరు, నేనే పెద్ద అందగాడిని, నేనే పెద్ద అందగతిని అనేసుకోవడం అది తప్పు మాట. కొంతమంది వైట్గా ఉన్నా సరే ముఖాలకి లేనిపోయిన రకరకాల రంగులు పూసుకొని, మూతికి లేనిపోయిన రకరకాల లిప్టిక్లు పూసుకొని వాళ్ళకున్న అందాన్ని వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. ఈ తమ్ముడు చెల్లి, నీకు ఇచ్చిన దేవుడి అందాన్ని నువ్వు పాడు చేసుకోకు. ఏది పడితే ఆ చెత్త చెదరం ఏది రాసేసి మంచి స్కిన్ని పాడు చేసుకోకు. దేవుడిచ్చిన అందం నువ్వు కాపాడుకో. నువ్వు కాపాడుకుంటేనే నీ అందం నీకు విలువ ఉంటుంది. ఒకవేళ ఏదైనా సరే కొంచెం ఏమైనా సరే చిన్నది ఏదైనా సరే బ్లాక్గా ఉన్నా వైట్గా ఉన్నా సరే మనకి ఎలాగ తక్కువలో దొరుకుతుంది కదా, ఫెయిర్ అండ్ లవ్లీ పౌడరు ఇలాంటివి రాసుకుని సరిపోద్ది. లేనిపోయి చెత్త చెదరమని రాసి కొన్ని రోజుల తర్వాత మంచి అందంగా ఉన్న ముఖాన్ని ముసలి ముఖంలా తయారయ్యి చూడడానికి చాలా దరిద్రంగా ఉంటావు. మళ్ళీ మళ్ళీ అది రాయిపోతే ఎంత దరిద్రంగా ఉంటుందంటే అది నీకు తెలియదు, పక్క వాళ్ళు చూస్తే ఆ పక్క వాళ్ళకి తెలుస్తుంది. నీకోసమే నా కోసం ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.